కొత్తగా వచ్చిన చైనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ దుమ్ము లేపుతున్న సంగతి మీ దృష్టికి వచ్చే ఉంటుందిగా. దుమ్ము లేపడం అంటే మామూలుగా కాదు. దాని ప్రభావం వల్ల స్టాక్ మార్కెట్లు అల్లకల్లోలమే ఒక పూటలో లక్షల కోట్లు ఆవిరైపోయాయి. అయితే మనకు అది వార్త కాదు, ఇప్పుడు పాతబడిపోయిన వార్త. కొత్త వార్త ఏమిటంటే ఈ చైనా ఏఐ యాప్ చైనా ప్రభుత్వం చెప్పినట్టు వినాల్సిందే. చైనా విధించే సెన్సార్షిప్కు ఇది అతీతం కాదు. చైనాలోని అన్ని విషయాలపై అక్కడి సంస్థంపై ఆ ప్రభుత్వానికి పెత్తనం ఉంటుంది, అందరికీ తెలిసిన విషయం. ఆ ప్రకారం అక్కడ టెక్ కంపెనీలు కూడా ఈ పెత్తనానికి అతీతం కాదు. ఉదాహరణకు ఈ ఏఐ యాప్ తయారు చేసిన కంపెనీ ఉంది డీప్సీక్. ఆ డీప్సీక్ సర్వర్లలో ఈ యాప్ వాడే వారి పర్సనల్ సమాచారం నమోదవుతుంది. అది చైనా ప్రభుత్వం చిక్కదని ఏమాత్రం హామీ ఉండదు ఎవరికి. టిక్టాక్ యాప్ను బైడెన్ ప్రభుత్వం నిషేధించింది అందుకే. తర్వాత ట్రంప్ వచ్చి ఎత్తేసారనుకోండి ఆ నిషేధాన్ని. ఇలా డీప్సీక్ మాత్రమే కాదు, చైనా టెక్ కంపెనీల ప్రొడక్ట్స్ వాడేవారు ఎవరైనా సరే ఈ ప్రమాదానికి తయారుగా ఉండాలి. అది ప్రపంచం మొత్తానికి తెలిసిన విషయం. ఈ సమస్యకు పరిష్కారంగా డీప్సీక్ యాప్ను ఇండియా సర్వర్ల నుంచి మాత్రమే పనిచేయనిస్తామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా చెప్తున్నారు. మరోపక్క అమెరికా కూడా డీప్సీక్పై దృష్టి సారించింది. దానిపై సిఐఏ దర్యాప్తు జరుపుతున్నదట. ఆ విషయాలు అలా ఉంచితే ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య డీప్సీక్ సంబంధించి చైనా సెన్సార్షిప్ సమస్య. 1962లో ఇండియా చైనా మధ్య ఒక పెద్ద యుద్ధం జరిగింది కదా. రెండు దేశాల మధ్య ఇప్పటికి కూడా తీవ్రమైన తగాదాలు ఉన్నాయి. ఇలాంటి విషయాలపై డీప్సీక్ నోరు తెరవదు. ఈ యాప్ పేరు ఏఐ అసిస్టెంట్. 3 రోజుల క్రితం ఏఐ అసిస్టెంట్ మార్కెట్లోకి వచ్చినప్పుడు అమెరికాలో స్టాక్ మార్కెట్లు భారీగా పతనం అయ్యాయి. ఎన్విడియా అనే కంపెనీ షేర్లు ఎంత భారీగా పతనం అయ్యాయంటే ఒక సింగిల్ సెషన్లో చరిత్రలోనే ఏ కంపెనీ నష్టపోయినంతగా $50,000 కోట్ల నష్టపోయింది ఆ కంపెనీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన చిప్స్ తయారు చేస్తుంది ఆ కంపెనీ. ప్రపంచవ్యాప్తంగా ఇతర టెక్ కంపెనీలు ఏఐ కంపెనీల షేర్లు కూడా పడిపోయాయి. రిలీజ్ అవ్వగానే ఈ ఏఐ అసిస్టెంట్ యాప్ డీప్సీక్ తయారు చేసిన యాప్ యాపిల్ యాప్ స్టోర్లో మార్కెట్ లీడర్ అప్పటిదాకా ఉన్న చాట్ జీపీటీని ఒక్క వెంటనే దాటిపోయింది. విషయం ఏమంటే ఇంత గొప్ప ఈ యాప్ కూడా చైనా సెన్సార్షిప్కు లొంగాల్సిందే. ఎదురులేని కమ్యూనిస్ట్ పార్టీ పెత్తనం కింద చైనాలో ఏకపార్టీ పాలన నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే. 1989లో బీజింగ్లోని తియానన్మెన్ స్క్వేర్లో ప్రజాస్వామ్యం కోరుతూ బైఠాయించిన విద్యార్థులపై సైన్యం యుద్ధ ట్యాంకులు నడిపిన సంగతి గుర్తుంది కదా మీకు. ఇప్పుడు ఈ చైనీస్ యాప్ను ఆ సంగతి అడిగారనుకోండి, సారీ దట్స్ బియాండ్ మై కరెంట్ స్కోప్ అనేది సమాధానం చెప్తుంది. ఏఐ అసిస్టెంట్ ప్రవేశం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన తర్వాత ఎన్డీటీవీ న్యూస్ వెబ్సైట్ జర్నలిస్టులు ఆ యాప్ని ప్రశ్న అడిగితే వచ్చిన సమాధానం అన్నమాట అది. ఇండియా చైనా యుద్ధం గురించి అడిగినప్పుడు కూడా అదే సమాధానం వచ్చింది. అదొక్కటే కాదు, అరుణాచల్ ప్రదేశ్ గురించి అడిగినా, దలైలామా గురించి అడిగినా, అక్సాయ్ చైన్ గురించి అడిగినా కూడా ఈ డీప్సీక్ నుంచి ఇలాంటి సమాధానం వచ్చింది. కాశ్మీర్ వివాదం గురించి ప్రస్తావించినప్పుడు చాలా తెలివిగా డొంక తిరుగుడు సమాధానం ఇచ్చింది. చైనాలోని షింజియాంగ్ రాష్ట్రంలో ఉయిగర్ ముస్లిమ్స్పై అమలవుతున్న దమనకాండ గురించి ప్రశ్నించినప్పుడు చైనా మానవ హక్కుల పరిరక్షణకు పెట్టింది పేరని, అన్ని జాతుల ప్రజలను, దేశంలోని అన్ని జాతుల ప్రజలను చాలా బాగా చూసుకుంటారని సమాధానం వచ్చింది. తైవాన్ గురించి అడిగితే తైవాన్ ప్రాచీన కాలం నుంచి చైనాలో విడదీయరైన భాగమని సమాధానం చెప్పింది. కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగంలో అమెరికా చాలా ముందుంది మొదటి నుంచి. ఇప్పుడు చైనా ఈ యాప్తో అమెరికాకు ఒక సవాల్ విసిరినట్టు అనమాట. ఇప్పటి వరకు ఏఐ రంగంలో అగ్రగామిగా ఉన్న అమెరికాలో ఈ డీప్సీక్ దెబ్బకు ఏఐ కంపెనీలకు దెబ్బ తిరిగిపోయింది. దానికి ప్రధాన కారణం ఏఐ టెక్నాలజీ తయారీకి అమెరికన్ కంపెనీలకు అయ్యే ఖర్చుతో పోలిస్తే ఈ డీప్సీక్ చాలా తక్కువ, అంటే కనీసం 50 రెట్లు తక్కువకు అదే ఫలితం సాధించింది. ఎన్విడియా కంపెనీ తయారు చేసిన పాత చిప్స్, ఓల్డ్ జనరేషన్ చిప్స్ను ఉపయోగించి ఇది తయారు చేసినట్టు డీప్సీక్ తెలిపింది. ఏఐ అసిస్టెంట్ తయారీకి $60 లక్షల ఖర్చు అయిందని ఆ కంపెనీ ప్రకటించింది. అదే రకమైన యాప్ తయారీకి అమెరికన్ ఏఐ కంపెనీలు $100 కోట్ల ఖర్చు చేశాయి. డీప్సీక్ యాప్ రాగానే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇది అమెరికన్ కంపెనీలకు హెచ్చరికను వ్యాఖ్యానించడానికి కారణం అదే. ఏఐ రంగంలో చైనా పురోగతి సాధించకూడదన్న ఉద్దేశంతోనే ఆ దేశానికి ఎన్విడియా లాంటి అమెరికన్ కంపెనీలు తయారు చేసే చిప్స్ ఎగుమతులను బైడెన్ హయాంలోనే నిషేధించారు. ఎగుమతులపై నిషేధం ఉన్నప్పటికీ ఆ ఓల్డ్ జనరేషన్ చిప్స్ను ఉపయోగించి ఏఐ అసిస్టెంట్ యాప్ను తయారు చేసింది ఈ డీప్సీక్ కంపెనీ. ఏఐ ప్రపంచాన్ని ఒక ఊపిన యాప్ అయినప్పటికీ అది చైనా చెప్పు చేతుల్లోనే పనిచేస్తుందన్నది అసలు వార్త, బాటం లైన్.